వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలమ్మా. క్రొత్త వారు కనిపిస్తూ ఉన్నారు, వందనాలమ్మా. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడిను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమపూర్ణుడా, కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రం నాయనా. మాకు బుద్ధి కలుగుటకై అనేకమైన సంగతులు మీరు వ్రాయించారు నా ప్రభుదేవా. నా ప్రభునైనా ఆ యొక్క విషయాలు, ఆ యొక్క సంగతులతో కొన్ని విషయాలనైనా మేము ఈరోజు ధ్యానించబోతుండగానైనా, ఈరోజు మా కొరకు సిద్ధపరచబడ్డ వాక్యం మేము ధ్యానించబోతుండగానైనా, అయ్యానైనా మాకు బుద్ధి కలుగులాగన, మాకు జ్ఞానం కలుగులాగనైనా మాతో మాట్లాడండి నా ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నా ప్రభా, పెద్దవారితోనూ, వృద్ధులతోనూ, యవనస్తులతో, ప్రతి ఒక్కరితో మాట్లాడండి నా ప్రభా. చిన్న బిడ్డలను స్వాధీనపరచుకోండి నా ప్రభా. మహిమ, ఘనత, ప్రభావం నీ పరిశుద్ధమైన పాదములకు మాత్రమే అర్పించుకుంటూ మా ప్రభువును, రక్షకుని, ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలుగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడును. బైబిల్లో అనేకమైన సంగతులు, ఎన్నో అంశాలు వివరించబడి ఉన్నాయండి. ఆ అంశాలు ఎందుకని వ్రాయబడి ఉన్నాయని చెప్పానంటే, ఇదిగో మనం ఈ యుగాంతంలో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాము. ఈ చివరి దినాల్లో మనకి బుద్ధి కలగటానికి కొన్ని అంశాలు వివరించబడి ఉన్నాయట. ఏది కూడా తేలిగ్గా తీసుకోవద్దండి. పాత నిబంధనలోను, కొత్త నిబంధనలో అనేక అంశాలు మనకి వ్రాయబడి ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సంఘాల్లో పాత నిబంధనే చెప్తూ ఉంటారు. కొన్ని సంఘాల్లో క్రొత్త నిబంధన చెప్తూ ఉంటారు. పాత నిబంధన కొత్త నిబంధనకి ఛాయారూపంగా ఉంటా ఉన్నదండి. ఈరోజు పాత నిబంధనలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మేము ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఆ సంఘటన ద్వారా ప్రభు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మన వాక్యాంశంగా ఎలీషా జీవితంలోని 4 మజిలీలు నేర్పించు ఆత్మీయ పాఠాలు. ఎలీషా బైబిల్ గ్రంథంలో మనకి అనేక మంది ప్రవక్తలు కనిపిస్తారు. సమూయేలు ప్రవక్త, యెషయా ప్రవక్త, యెహెజ్కేలు, ఇర్మియా, దానియేలు, ఓబద్య, ఇలా ఎంతోమంది ప్రవక్తలు మనకు కనిపిస్తారు. అయితే అందులో ఏలియా, ఎలీషా చాలా ప్రాముఖ్యమైన వారు. ఏలియా ప్రవక్తకి అగ్ని ప్రవక్త అని పేరుందండి. అగ్ని ప్రవక్త, రోషము కలిగిన ప్రవక్త. అలాగే ఎలీషా ఏలియా వద్ద నుంచి 2 అంతల ఆత్మ పొందుకుని ఏలియా కంటే బహుబలంగా పరిచర్య చేశాడు. రాజులను సైతం శాసించగలిగాడు ఎలీషా. అటువంటి గొప్ప ప్రవక్తలు ఇద్దరు. బైబిల్ గ్రంథంలో మరణము చూడకుండా పరలోకానికి కొనుపబడింది ఇద్దరు. అందులో ఒకడు హానోకు మరణము చూడకుండా దేవునితో కూడా నడిచిపోయినని ఉంటుంది. రెండోవాడు ఏలియానే, మరణము చూడకుండా కొనిపోయాను. అగ్ని రథాలు వచ్చినాయి పరలోకం నుంచి. అగ్ని రథాలు వచ్చి ఏలియాను తీసుకెళ్ళిపోయినాయి. మరణించలేదు ఏలియా. అదిగో అటువంటి అభిషేకం కలిగిన వాడు ఏలియా. అయితే ఆ ఏలియా ఈ లోకంలో తన పరిచర్య ముగించే ముందు తన యొక్క సేవాభారాన్ని ఎవరికి అప్పచెప్పాలి?
ఆ యొక్క అభిషేకాన్ని ఎవరు పొందుకుంటారు? ప్రశ్న వచ్చింది. ఎలీషా పరలోకానికి ఆరోహణమయ్యే సమయం వచ్చేసింది. అప్పటికే ఏలియాకి అనేక మంది శిష్యులు ఉంటా ఉన్నారు. బేతేలులో శిష్యులు ఉన్నారు, యోర్దానులోను గిల్గాలులో అనేక మంది శిష్యులు ఉన్నారు. అందరూ భక్తులే, అందరూ విశ్వాసులే. మరి ఎవరిని అభిషేకించాలి? ఏమండి, మందిరానికి అందరూ వస్తారు కదా, ఏమండి? కానీ వచ్చిన వారందరూ కూడా ఒకే రకమైన భక్తి భావంతో వస్తారంటారా? ఏమండి, కొంతమంది 100కు 100% భక్తితో వచ్చేస్తారు. చాలా భక్తి కలిగి విశ్వాసంగా వస్తారు, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు. కొంతమందికి 70% భక్తి ఉంటుంది, 30% అనుమానం ఉంటుంది. కొంతమందికి 50% ఉంటుంది భక్తి, మిగిలిన 50% ఏవో మనసులో ఆలోచన తిరుగుతూ ఉంటాయి. అట్లా వాస్తవం ఇది. కొంతమందికి 30% భక్తి, 70% అంతా కూడా మట్టి ఉంటుంది. అందరూ భక్తులే, అందరూ విశ్వాసులే, కూర్చుంటారు, వాక్యం విన్నట్లుగా కనిపిస్తారు. కానీ వాక్యం వినేది కొందరే. ఆనాడు కూడా అనేక మంది శిష్యులు ఉన్నారు. మరి ఎవరిని అభిషేకించాలి? ఆనాటి కాలంలో ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు రాజ్యాన్ని ఆహాబు, యెజెబెలు రాణి పరిపాలన చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో యెజెబెలు ఏలియాని బెదిరిస్తుంది. రేపు సాయంకాలం ఈవేళకు నేను చంపేస్తా అని చెప్పేసి. అటువంటి పరిస్థితుల్లో ఏలియా పారిపోయి ఒక దగ్గర ఒక బదరి వృక్షం కింద కూర్చుని ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభువా, ఇంకా నా ప్రాణం తీసేసుకో, ఇంకా చాలు ప్రభా, నేను ఇంకా సేవ చేయలేను, బతికిన మట్టికి చాలు, దయవుంచి నా ప్రాణం తీసేసుకో అని చెప్పని ఏలియా దేవునికి ప్రార్థన చేస్తే, అప్పుడు ప్రభు ఏలియాతో మాట్లాడుతూ, ఏలియా, నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది, నీ తర్వాత ఒక అతన్ని అభిషేకించాలి నువ్వు అని చెప్పని మాట్లాడుతూ, అబెల్మహోలా అనేటువంటి ప్రాంతంలో షాపాతు కుమారుడు ఏలీషా అని ఉంటాడు, అతన్ని అభిషేకించు అని చెప్పని చెప్తాడు. చూద్దాం వాక్యంలో. మొదటి రాజులు 19వ అధ్యాయము 17వ వచనం. పదహారవ వచనము చివరు. నీకు మారుగా ప్రవక్తయే ఉండుటకు అబెల్మహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. అబెల్మహోలా ప్రాంతంలో షాపాతు కుమారుడు ఎలీషా అని ఉంటాడు. ఆయన్ని అభిషేకించి వెళ్ళి ఏలియా అని చెప్పి అన్నప్పుడు ఏలియా అక్కడికి వెళ్తాడండి. ఏలియా అక్కడికి వెళ్ళినప్పుడు ఎలీషా అప్పుడు ఏం చేస్తున్నాడయ్యా అని చెప్పని చూస్తే 19వ వచనం. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడెను. అతడు తన ముందరనున్న 12 అరకల చేత ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండును. చాలండి. ఏం చేస్తున్నాడు అక్కడ ఎలీషా? ఏమండి, ఏం చేస్తున్నాడమ్మా ఎలీషా అక్కడ? ఏమండి, 12 అరకల చేత పొలం దున్నుతా ఉన్నాడండి, తన యొక్క పొలం. కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు, ఎంత ఉంటుంది ఆ పొలం అని చెప్పండి. దాదాపుగా 225 ఎకరాలు ఉంటుందట, 225 ఎకరాలట.
12 అరకలు అని చెప్పానంటే 12వ అరక తానే స్వయంగా దున్నుతా ఉన్నాడండి. అంటే మన భాషలో చెప్పాలంటే ఒక భూస్వామి అని చెప్పుకోవచ్చు. అంతే కదా, 225 ఎకరాలంటే భూస్వామి కదా. ఈ రోజుల్లో అయితే ఏం చేస్తారని చెప్పారంటే ఒక తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుని, ఏమండి, ఒక పంచె కట్టుకొని పంచె కట్టుకొని, మెళ్ళో పులిగోరు, కళ్ళకి నల్లద్దాలు పెట్టుకుని దర్జాగా పని చేపిస్తూ ఉంటారు. అంతే కదండి, 225 ఎకరాలని చెప్పానంటే. కానీ ఎలీషా 12వ వరకు తానే స్వయంగా దున్నుతూ ఉన్నాడండి. దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని తన సేవకు ఎన్నుకుంటాడని చెప్పానంటే కష్టపడి పనిచేసే వారిని తన సేవకు ఎన్నుకుంటాడండి. గాలికి అటు ఇటు తిరిగేవాడిని కాదు. గిద్యోను గోధుమలను దుల్లగొట్టుచుండగా దేవుడు బలాఢ్యుడా అని చెప్పని పిలుస్తాడు గిద్యోనుని. పరాక్రమం గల బలాఢ్యుడా అని చెప్పేసి. దావీదు గొర్రెలను కాచుకుంటా ఉంటే దావీదును రాజుగా అభిషేకించాడు. పేతురు యోహాన్లు వల్ల కడుక్కుంటా ఉంటే చేపలు పట్టుకుని అప్పుడు తన సేవకు పిలిచాడండి. కష్టపడి పనిచేసే వాళ్ళు తన సేవకు పిలుస్తాడు ఇప్పుడు కూడా దేవుడు. ఏలియా వెళ్ళి ఎలీషాను కనుక్కొని ఎలీషా పైన ఏం చేస్తున్నాడు అని చెప్పానంటే, ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి ఏలియా వెళ్ళి అతని మీద దుప్పటేశాడు. అంతే, దుప్పటి వేయగానే అర్థమైపోయింది ఎలీషాకి, ఇంకా దేవుడు నన్ను సేవకి పిలుచుకుంటున్నాడని చెప్పేసి. మారు మాట మాట్లాడలేదండి. వాక్యం నాకు బాగా ఇష్టమైన వాక్యం. అతడు ఎడ్లను విడిచి, వెంటనే అన్నమాట, దుప్పటి అతని మీద వేయగానే అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తిపోయి ఏమంటున్నాడండి, నేను నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చేదా, నా తల్లిదండ్రులకు ఒక మాట చెప్పి వచ్చేదా అని చెప్పి అడుగుతున్నాడండి. అంటే అతని యొక్క తగ్గింపు తత్వం, ఏలియా యొక్క విధేయత అక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతా ఉందండి. మారు మాట మాట్లాడలేదు. ఇంకా దుప్పటి వేయగానే వెంటనే ఎడ్లను వదిలిపెట్టేశాడు. ఇంకా తర్వాత వచ్చిన కూడా చూస్తే, అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి గొట్టినగల చేత వంట చేసి వడ్డించెను. తన యొక్క జీవనాధారం ఆ యొక్క ఎడ్లు. పొలం దున్నుతా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు తన సేవకు పిలిచాడో ఆ ఎడ్లను వధించేశాడు. నా అర్థం ఏంటని చెప్పానంటే, అతను సేవకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మనసు మళ్ళితే తిరిగి మళ్ళీ వెనక్కి వస్తాడేమో అని చెప్పేసి ఎడ్లను మొత్తం వధించేసి అందరికీ భోజనం వడ్డించేశాడండి. అంటే తనను తను సంపూర్ణంగా సేవ కొరకే అప్పగించుకున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఎలీషా ఏలియా వెంబడి సేవకి వెళ్ళి అతనికి నమ్మకమైన పరిచారకుడుగా కొనసాగుతూ వచ్చాడు. అయితే ఏలియా పైన అభిషేకం ఎలీషా పైకి రావాలంటే మామూలు విషయం కాదండి. దేవుడు ఎప్పుడు కూడా మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పారంటే వెంటనే ఇచ్చేసాడు. కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు. ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని చెప్పడం మనం కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుందండి. వెంటనే ఆశీర్వాదాలు ఏమి వచ్చేసేవు. మీకు గుర్తుందా, యాకోబు గారు ఆ యొక్క అరణ్యంలో యబ్బోకు రేవులో దేవునితోటి పెనుగులాడాడు. దేవుని కాలు పట్టుకుని బతిమలాడాడు. నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదిలిపెట్టనని చెప్పని దేవుని కాలు పట్టుకుని బతిమలాడాడు. దేవుడు ఒక్క దెబ్బ కొడితే ఆ తొడగూడు వసిలిపోయింది. అయినా సరే నువ్వు నన్ను దీవించాల్సిందే అని చెప్పని పట్టుపట్టాడు. అడుగుతాడు అప్పుడు ప్రభు, ఎవరు అసలు నువ్వు, ఇంతకి నీ పేరేంటి అని చెప్పానంటే అప్పుడు చెప్తాడు. ఏమంటాడు, అయ్యా నా పేరు యాకోబయ్యా.
నేను మోసగాడిని, తండ్రిని మోసగించాను, అన్నను మోసగించాను, నా పేరు మోసగాడయ్యా అని చెప్పని తన యొక్క బలహీనత ఒప్పేసుకున్నాడండి. అదిగో అప్పుడు దేవుడు అతను దీవించాడు. ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలే, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేల్ అనబడుతుందని చెప్పని యాకోబుని దీవించాడు. దేవుని ముందు మన యొక్క బలహీనతలు ఒప్పేసుకోవాలండి. మన యొక్క సొమ్మశీలన స్థితి దేవుడి ముందు ఒప్పేసుకోవాలి. మన యొక్క బలహీనతలు అన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పేసుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. బలహీనతలు ఒప్పుకోకుండా కప్పేసుకోకూడదు. అయితే ఈ విషయానికి వస్తే ఏలియా కూడా ఎలీషాను అలాగే కొన్ని పరీక్షల గుండా తీసుకెళ్తాడు, కొన్ని మజిలీల గుండా తీసుకెళ్తాడు. ఎందుకంటే ఎలీషాని ఒక పరిపూర్ణమైనటువంటి ఒక సేవకుడుగా తయారు చేయాలని చెప్పేసి తన యొక్క అభిషేకాన్ని, తన యొక్క ఆ యొక్క సేవాభారాన్ని తనకు అప్పగించాలని చెప్పంటే ఆ పరీక్షల్లో ఎలీషా తప్పకుండా విజయం పొందుకోవాలని చెప్పని ఆ యొక్క మజిలీల గుండా తీసుకెళ్తాడండి. ఎలీషా మొండివాడు, పట్టుదల కలిగిన వాడు. ఆ యొక్క పరీక్షల్లో అన్ని పరీక్షల్లో కూడా విజయం పొందుకుంటాడండి. తర్వాత ఏలియా తర్వాత ఎలీషా. ఏలియా కంటే బహుబలమైన పరిచర్య చేసి రాజులను శాసించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి గొప్ప ప్రవక్తగా ఎలీషా పేరు తెచ్చుకున్నాడు. ఈనాడు దేవుడు మన సంఘాల నుంచి కూడా గొప్ప గొప్ప ప్రవక్తలు లేపగలడు. ఎప్పుడు? ఎలీషా వంటి తగ్గింపు తత్వం, ఎలీషా వంటి విధేయత మనకు కలిగినట్లయితే, ఆ యొక్క కమిట్మెంట్ మనకు ఉన్నట్లయితే గొప్ప గొప్ప ప్రవక్తలను, గొప్ప గొప్ప ప్రవక్తలను దేవుడు లేపగలడండి. ఆనాడు ఏలియా ఎలీషాను కొన్ని మజిలీల గుండా తీసుకెళ్ళాడు. ఆ యొక్క మజిలీల ద్వారా ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడబోతున్నాడండి. ఆ యొక్క 4 మజిలీలు మనకు ఎన్నో పాఠాలు మనకు నేర్పించబోతున్నాయి. జాగ్రత్తగా ఉందామండి ప్రియ సహోదరుడా, సహోదరి. ఈ 4 మజిలీలు ఈనాడు ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి కూడా ఈ 4 మజిలీలు తప్పకుండా దాటాల్సిందే. ఈ 4 మజిలీలు దాటకుండా పరలోకానికి వెళ్ళటం అసాధ్యమండి. చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. జాగ్రత్తగా ఉందాం రండి. రెండవ రాజులు 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయించబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. చాలండి ఏముందండి వాక్యంలో? ఏలియా ఆకాశమునకు ఆరోహణము చేయించబోవు కాలమున. ఆ సమయం వచ్చేసిందండి. ఏలియాను పరలోకానికి ఆరోహణం చేయించబోయేటువంటి కాలం వచ్చేసింది. అదిగో ఆ సమయంలో ఏలియా తన శిష్యుడైనటువంటి ఎలీషాకు చెప్తా ఉన్నాడు, అయ్యా, దేవుడు నన్ను గిల్గాలకు వెళ్ళమంటున్నాడు, మరి నువ్వు ఇక్కడే ఉంటావా? నేను గిల్గాల దాకా పోయేస్తాను అని చెప్పని ఏలియా ముందుకెళ్తా ఉంటాడు. సగం దూరం పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఎలీషా వెంటబడి వచ్చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. గిల్గాలు నుండి ఏముందండి? గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. మొట్టమొదటి మజిలీ ఏంటండి? గిల్గాలు. చెప్దాం ఒకసారి. మొట్టమొదటి మజిలీ గిల్గాలండి. ఈ గిల్గాల్ అనే ప్రాంతము మనకి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఎక్కడ వ్రాయబడింది చెప్పారంటే యెహోషువ గ్రంథంలో మనకి తారసపడుతుందండి. యెహోషువ గ్రంథం చరిత్ర మనం జాగ్రత్తగా వినాలండి. ప్రభువైన యెహోవా తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడిపించి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆ యొక్క అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటారు. అయితే
కొంతకాలానికి మోషే చనిపోతాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఆ భారాన్ని తీసుకుంటాడు. ఆనాడు ఏ విధంగా అయితే మోషే మొట్టమొదటిగా ఎర్ర సముద్రం దాటవలసి వచ్చిందో, అదేవిధంగా ఇక్కడ యెహోషువ నాయకత్వం తీసుకున్న తర్వాత యోర్దాను నది అడ్డంగా వస్తుంది. యోర్దాను దాటవలసి వచ్చింది. యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు ప్రభు చెప్తాడు యెహోషువతోటి, యెహోషువ, యాజకులు దేవుని యొక్క మందసం పట్టుకుని ఆ యొక్క మందసం పట్టుకుని యోర్దాన్లో కాలు పెట్టమని చెప్పు. అలా కాలు పెడితే చాలు, ఎప్పుడైతే వారి యొక్క అరిపాదాలు ఆ యొక్క పాదాల అంచు యోర్దాను యొక్క నీటి అంచును తాకగానే యోర్దాను 2 పాయలుగా చీలిపోతుంది అని చెప్తాడండి. యోర్దాను పరవళ్ళు దుక్కుతా ప్రవహిస్తూ ఉంటుంది. యోర్దాను ఆ పరవళ్ళు దుక్కుతా ప్రవహిస్తూ ఉంటే యోర్దాన్లో కాలు పెట్టమంటే మామూలు మాటలండి. పొడి నేల ఉందనుకోండి కాలు పెట్టగలం, నీళ్ళలో కాలు పెడితే మునిగిపోతారు కదా. మళ్ళీ పైన మళ్ళీ మందసం. కానీ దేవుని యొక్క మాట పట్టుకుని ఆ రోజు యాజకులు ఆ యొక్క యోర్దాను నీటిలో కాలు పెట్టగానే అట్లా యోర్దాను 2 పాయలుగా చీలిపోద్దండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క పొడి నేలపై ఇశ్రాయేలీయులు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి కొన్ని లక్షల మంది చేరతారు. అదిగో ఆ ఒడ్డుకు చేరిన తర్వాత మొట్టమొదటిగా చేరుకున్నటువంటి ప్రాంతమే ఈ గిల్గాల్ అండి. గిల్గాల్ చూద్దామండి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. మొదటి నెల 10వ తేదీన జనులు యోర్దాన్లో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాల్లో దిగచాలండి. అదండి గిల్గాల్ అని చెప్పానంటే అక్కడ దిగారు మొట్టమొదటిగా. యోర్దాన్ నది దాటిన తర్వాత గిల్గాలు. అదిగో అలా ఉంది గిల్గాలు ఆనాటి కాలంలో. అయితే గిల్గాల్లో ఏం జరిగిందయ్యా అని చెప్పానంటే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకుని మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించగా, యెహోషువ రాతి కత్తులు చేయించుకుని సున్నతి గిరెను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. 9వ వచనం అమ్మా. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాల్ అని పేరు. అక్కడ 1 అంకె రాస్తుంది చూడదమ్మా, 1 అంకె రాస్తుంది. దొర్లించబడుట అని చెప్పి ఉంటుందండి. కింద చూస్తే మనకి గిల్గాల్ అని చెప్పానంటే ఉందా, దొర్లించబడుట అని ఉంటుందండి గిల్గాల్ అని చెప్పానంటే. జాగ్రత్తగా విందామండి. ఇశ్రాయేలీయులు యోర్దాన్ నది దాటి గిల్గాల్ అనే ప్రాంతానికి వస్తారు. ఆ గిల్గాల్ అనేటువంటి ప్రాంతంలో ప్రభు అయినటువంటి యెహోవా యెహోషువకు ఆజ్ఞాపిస్తాడు, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ప్రతి మగవాడు కూడా సున్నతి చేయించుకోవాలి అని చెప్పిన ఆజ్ఞ ఇస్తే యెహోషువ రాతి కత్తులు చేయించి అందరికి కూడా సున్నతి చేయించేస్తారండి. అప్పుడు చెప్తాడు ప్రభు, నేడు ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా కొట్టివేసి ఉన్నానని చెప్పాను. ఏంటండి అవమానం? ఐగుప్తు అవమానం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులు దాదాపుగా 430 ఏళ్ల పాటు భయంకరమైన బానిసత్వం కింద మగ్గారండి. 430 ఏళ్ళు అంటే మామూలు మాటలు కాదు. భయంకరమైన బానిసత్వం, కొరల చేత కొట్టబడ్డారు, వెట్టి చాకరి, బానిసత్వం, భయంకరమైన ఆ యొక్క చీకటి గృహాల్లో మగ్గారు ఇశ్రాయేలీయులు. అదిగో అక్కడి నుంచి ప్రభు ఐగుప్తు నుంచి వారిని విడిపించాడు. అదిగో అందుకనే ఐగుప్తు అవమానము కొట్టివేయబడుతుందని చెప్తున్నాడు ప్రభు. ఇంతకీ ఈ సున్నత్ అంటే ఏంటి? సున్నత్ అని చెప్పానంటే పురుషుల యొక్క గోప్యాంగ చర్మాన్ని తొలగించడమేనండి. దాన్నే సుంతి అని చెప్తారు. సుంతి అని చెప్పని చాలామంది తెలిసే ఉంటుంది. సుంతి అని చెప్పానంటే సర్కంసిషన్ అని చెప్పంటారు ఇంగ్లీష్లో. సుంతి అని చెప్పని
చాలామంది చేయించుకుంటారు సున్నతి అని చెప్పేసి ఇప్పటికి కూడా. ఇంతకీ సున్నతి నిబంధన ఏంటి తెలుసుకుందాం ఒకసారి. అబ్రహాము కాలం నాడు దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. అబ్రహమా, పుట్టిన ప్రతి మగవాడు కూడా 8వ రోజు తప్పకుండా సున్నతి చేయించాలి, ఇది నాకు మీకు మధ్య ఉన్నటువంటి నిబంధన అని చెప్పిన దేవుడు అబ్రహాముతోటి వాగ్దానం చేశాడు. పుట్టిన ప్రతి మగవాడు కూడా 8వ రోజు తప్పకుండా సున్నతి చేయించుకోవాల్సిందే. అలా చేస్తే సరి, లేకపోతే నా జనంలో నుండి వాడు కొట్టివేయబడతాడు అని చెప్పని ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. అదిగో ఆ ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీలు దాదాపుగా 430 ఏళ్ళ పాటు బానిసత్వం ఉన్నారు కదా, అక్కడప్పుడు సున్నతి చేసుకునే అవకాశం లేదు. అందుకని యోర్దాను నది దాటిన తర్వాత వారికి అందరికీ కూడా సున్నతి చేయించడం జరిగిందండి. అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను, ఈనాడు దాని ద్వారా మనమేం పాఠం నేర్చుకోవాలి. ఆనాడు వారి యొక్క అవమానం కొట్టివేయబడిందండి. ఈనాడు మన మీద కూడా ఉన్నటువంటి అవమానం, మనపైన ఉన్న నింద కొట్టివేయబడాలని చెప్పంటే మనము కూడా ఈనాడు సున్నతి చేయించుకోవాల్సిందే. అయితే ఆచార సంబంధమైన సున్నతి కాదు, హృదయ సంబంధమైన సున్నతి, ఆత్మ సంబంధమైన సున్నతి మనం చేయించుకోవాలి. చూద్దాం వాక్యంలో. గలతీ పత్రిక, రోమాపత్రిక అండి, క్షమించండి, రోమాపత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వల్లనే కలుగును. కొలసి పత్రిక 2వ అధ్యాయం 11-12. కొలసి 2వ అధ్యాయం 11-12. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మీకు అర్థం కావాలని చెప్తున్నానండి, అర్థం కావాలని చెప్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వద్ద నుంచి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని చెప్పానంటే, మనపైన ఉన్న నింద కొట్టివేయబడాలని చెప్పానంటే, ఈరోజు మనం కూడా సున్నతి పొందాలండి. ఆ సున్నతి అని చెప్పానంటే యేసు ప్రభువు కాచిన రక్తంలో మనందరం కూడా తప్పకుండా బాప్తిస్మం పొందాలండి. అదే ఈ సున్నతి సంస్కారం అని చెప్పానంటే. ఈరోజు మన పైన కూడా ఒక నింద ఉంది. ఏమి నిందయా అని చెప్పానంటే, మనందరం కూడా పాపులం అని చెప్పిన నింద మన పైన ఉందండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మన పైన కూడా నింద ఉంది. ఆ నింద తొలగించబడాలని చెప్పానంటే మనం కూడా తప్పకుండా సున్నతి సంస్కారం పొందాల్సిందే. అయితే ఆచార సంబంధమైన సున్నతి కాదు. ఆనాడు వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుడు చెప్పిన మాట ప్రకారం వారు ఆచార సంబంధమైనటువంటి సున్నతి పొందారు. కానీ ఇప్పుడు మనం క్రీస్తు కృప కింద ఉన్నాం కాబట్టి ఈనాడు మనం బాప్తిస్మం అనే సంస్కారం ద్వారా మనం కూడా సున్నతి పొందాలండి. ఆ విధంగా చేయటం వల్ల మన పైన నింద కొట్టివేయబడుతుంది. ఆ విధంగా మనం ఈ యొక్క గిల్గాల్ అనే అనుభవం కింద మనం ఉండకపోతే, ఈ మజిలి మనం దాటకపోతే మనం ఎన్నటికీ కూడా పరలోకానికి చేరుకోలేమండి. ఈ గిల్గాల్ అనే మజిలి మనం దాటి వెళ్ళకపోతే, ఈ సున్నతి సంస్కారం కనుక మనం చేయించుకోకపోతే సాతానుగాడు నీ మీద ముద్ర వేస్తూనే ఉంటాడు. నువ్వు పాపివి, నువ్వు నా బిడ్డవి, నువ్వు పాపివి నా బిడ్డవి అని చెప్పిన సాతానుగాడు మన మీద ముద్ర వేస్తూనే ఉంటాడండి. కాబట్టి మన పైన ఉన్న ఆ నింద, ఆ యొక్క అవమానం కొట్టివేయబడాలని చెప్పారంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తప్పకుండా ఆ సున్నతి సంస్కారం అంటే బాప్తిస్మం పొందాల్సిందేనండి. యేసు ప్రభువు కాచిన రక్తంలో
మనకు ప్రతి పాపాన్ని కడుక్కోవాల్సిందే. ఆ విధంగా కడుక్కున్నప్పుడు మన మీద ఉన్న ప్రతి ఒక్క నింద, ప్రతి ఒక్క అవమానం కూడా కొట్టివేయబడుతుంది. ఏలియాకు తెలుసు తన యొక్క శిష్యుణ్ణి పరిపూర్ణుడిగా చేయాలని చెప్పంటే మొట్టమొదటిగా తప్పకుండా ఈ గిల్గాలు రావాల్సిందే. గిల్గాల్లో తన యొక్క నింద, తన యొక్క అవమానం కొట్టివేయబడాల్సిందే అని చెప్పని ఏలియాకు తెలుసు. కాబట్టి మొట్టమొదటిగా ఎలీషాని గిల్గాలు ప్రాంతానికి పట్టుకొచ్చాడు. గిల్గాలలో అతని మీద ఉన్న నింద, అవమానం అంతా కూడా కొట్టివేయబడిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా గిల్గాలు దాటి ముందుకు వెళ్తా ఉన్నారు. గిల్గాలు దాటి 2వ రాజులు 2వ అధ్యాయం 2వ వచనం. ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. గిల్గాలు దాటిన తర్వాత ఏలియా ఎలీషాతో మాట్లాడుతూ, నైనా ఎలీషా, దేవుడు నన్ను మరి బేతేలుకి వెళ్ళమంటున్నాడు, మరి నువ్వు ఇక్కడే ఉంటావా? నేను ఇక్కడ దాకా పోయేస్తా, బేతేలు దాకా పోయేస్తాను అని చెప్పి అన్నప్పుడు, సరే నాయనా నువ్వు పోయిరా అని చెప్పానంటే ఎలీషా పైన ఉన్న ఆశీర్వాదం అలాగే ఉండేదండి. అలాగే ఉండేది ఆశీర్వాదం. ఏమండి, దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా బలవంత పెట్టండి. నేను ఇక్కడే ఉంటాను, నేను గిల్గాల్లోనే ఉంటానని చెప్పండి, సార్ నీ ఇష్టం అని చెప్పి అంటాడు. జాగ్రత్తగా వినాలండి, చాలా ఆత్మీయార్థాలు దాగి ఉన్నాయండి. నేను ఇక్కడే ఉంటాను అని చెప్పానంటే దేవుడు నిన్ను బలవంత పెట్టడు, నీ ఇష్టం అని చెప్పి అంటాడు. నీకు ఆశీర్వాదాలు కావాలని చెప్పానంటే, నీకు దీవెనలు కావాలని చెప్పానంటే నువ్వు అడుగు వేసే కొలది దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. నీకు పరిపూర్ణ ఆశీర్వాదాలు కావాలని చెప్పానంటే నువ్వు స్టెప్ బై స్టెప్ అడుగు వేసే కొలది దేవుడు నిన్ను దీవిస్తాడు. నీలో ఉన్న ఆ మంట కొద్ది దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏలియా చెప్తా ఉన్నాడు, అయ్యా నేను మరి బేతేలు దాకా వెళ్ళొస్తాను, మరి నువ్వు ఇక్కడే ఉంటావా అని చెప్పంటే ఎలీషా ఏమంటాడని చెప్పానంటే, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడునని చెప్పగా అయ్యా నువ్వెక్కడుంటే నేను అక్కడికి వస్తానయ్యా. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా, నేను నిన్ను వదిలిపెట్టను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వచ్చేస్తానని చెప్తాడండి. ఇంతకీ ఏంటండి ఈ బేతేల్ అని చెప్పానంటే? బేతేల్ అని చెప్పానంటే బేత్ ప్లస్ ఏల్, బేతేల్ అని చెప్పానంటే దేవుని మందిరం అని చెప్పని పేరండి. బేతేల్ అని చెప్పానంటే బేతేలు. ఈ బేతేల్ అనేటువంటి ఆ యొక్క పేరు మొట్టమొదటిగా మనకి బైబిల్లో ఎక్కడ కనిపిస్తుందయ్యా అని చెప్పానంటే మనకి ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 28:15 వచనంలో, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలని పేరు పెట్టెను. జాగ్రత్త విందామండి. ఇప్పుడు యాకోబు గారు తండ్రిని ఇంకా అన్నని మోసం చేసి మామ దగ్గరికి పారిపోతూ ఉన్నాడు కదా. ఆ రాత్రికాల సమయంలో అరణ్యంలో ఒక దగ్గర పండుకుని నిద్రపోతూ ఉన్నాడు. ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకుని నిద్రపోతూ ఉన్నాడండి. అదిగో ఆ సమయంలో
సర్వోన్నతుడు యాకోబుకు దర్శనమిచ్చాడు. ఆకాశం నుంచి కిందకు నిచ్చెన వేశాడు. నిచ్చెన వేసి యాకోబుతోటి మాట్లాడుతూ ఉన్నాడండి. యాకోబును దర్శించాడు. యాకోబును అక్కడ దీవించాడు. యాకోబు నిద్రలేచి, అమ్మో ఇది దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ మరి ఇంకోటి కాదు అని చెప్పని భయపడి పొద్దున లేచి తాను తలగడగ పెట్టుకున్న రాయి తీసి దాని కొన మీద నూనె పోసాడండి. దానికి బేతేల్ అని చెప్పని పేరు పెట్టాడు. బేతేల్ అని చెప్పానంటే దేవుని మందిరం అండి. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు గిల్గాలులో రక్షణ పొందావు. యేసు ప్రభువు కాచిన రక్తంలో నువ్వు రక్షణ పొందావు. రక్షణ పొందిన తర్వాత నీకు తప్పకుండా ఒక మందిరం కావాలండి. గిల్గాల తర్వాత నీ యొక్క అనుభవం బేతేలు అనుభవం అయి ఉండాలి. గిల్గాల మజిలీ దాటిన తర్వాత నువ్వు బేతేలు మజిలీకి రావాలి. రక్షణ పొందుకున్న తర్వాత నీకు ఒక మందిరం కావాలి, నీకు ఒక చర్చ్ కావాలి. ఆ చర్చిలో ఎవరు ఉంటారండి? ఆ చర్చిలో ఒక కావలివాడు ఉంటాడు. ఆ కావలివాడు నీ కుటుంబాన్ని కాచి కాపాడుతూ ఉంటాడు. ఆ కావలివాడు కునకడు, నిద్రపోడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు కాపరి కునకడు, నిద్రపోడు అండి. ఏంటండి బేతేలు అనుభవం? బేతేలులో మనకి ఏమి లభిస్తుంది? బేతేలు దేవుని యొక్క వాక్యం దొరికేటువంటి స్థలం అండి. దేవుని ఆరాధన చేసే స్థలం, దేవుణ్ణి స్తుతించేటువంటి స్థలము, దేవుని యొక్క కృప పొందుకునేటువంటి స్థలము, దేవునితో మాట్లాడే స్థలము బేతేలు. దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. దేవుడు నీకు దర్శనమిచ్చి మాట్లాడతాడు బేతేలులో. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా ఈ బేతేలు అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ఈనాడు చాలామంది రక్షణ పొందుకున్నాం కదా, మాకు పరలోకం గ్యారంటీ అని చెప్పని ఈ బేతేలు అనుభవంలోకి రావట్లేదండి. మందిరాలకు క్రమంగా రావట్లేదు. రకరకాలుగా మాట్లాడుకుంటారు. ప్రతి వారం పోవాలా మందిరానికి? ఒక వారం పోతే సరిపోదు? మొదటి ఆదివారం పోతే సరిపోదు? మొదటి ఆదివారం పోయి బల్లపుచ్చుకుంటే అయిపోద్ది కదా. ఇంట్లో ఉండి ఆరాధన చేసుకోకూడదా? టీవీలో వాక్యం వస్తుందిగా, టీవీలో వాక్యం అనకూడదా? వారం వారం పోవాలా మందిరానికి? ఇలా ఎన్నో రకరకాల మాటలండి. ఒక ఆమె చెప్తుంది, నువ్వు 7 వారాల పాటు దీక్ష చేయాలి తెలుసా, 7 వారాలు చేస్తేనే, లేకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తాడు అని ఒక ఆమె అంటది. ఇలా ఎన్నో రకరకాల మాటలు, రకరకాల వాదనలండి. బేతేలు దేవుడు నివసించేటువంటి స్థలం. గిల్గాలులో రక్షణ పొందిన తర్వాత తప్పకుండా నువ్వు బేతేలుకు రావాల్సిందే. అయితే నువ్వు బేతేలుకు వస్తూ ఉంటే ఇలా అనేకమైన ఆటంకాలని కల్పిస్తూ ఉంటారు. అనేకమైన శ్రమలు నీకు వస్తాయండి. కింద ఒక్కసారి వాక్యం చూస్తే 2వ అధ్యాయము 3వ వచనంలో, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవు నువ్వెరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. వాళ్ళు శోధిస్తూ ఉన్నారు శిష్యులు ఎలీషాని. ఏమంటున్నారండి? నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నువ్వు ఎరుగుదువా? ఎలీషా యొక్క ఆశ ఏంటని చెప్పానంటే, ఏలియా వద్ద నుంచి 2 అభిషేకం పొందుకోవాలని చెప్పని ఎలీషా ఆశపడతా ఉంటే పక్కన శిష్యులు ఆయన శోధిస్తూ ఉన్నారు. నువ్వు మందిరానికి వస్తూ ఉంటే రకరకాల శోధనలు వస్తాయి. ఆ రోజు నీ బంధువులు వస్తారు, ఆదివారం రోజు నీ బంధువులు వస్తారండి. ఆ రోజు నీకు నడుము నొప్పి వస్తుంది. ఏమండి, నీకు డ్యూటీ చేస్తారు, ఆ రోజే డ్యూటీ చేస్తారు నీకు. నువ్వు డ్యూటీ చేస్తూ ఉంటే ఆ రోజు నీకు నీళ్ళు రావు. ఏమ్మా మందిరానికి రాలేకపోయారు? ఏంటమ్మా నీళ్ళు రాలేదండి ఈరోజు, నిన్నటి దాకా బాగానే వచ్చిందండి, పొద్దు నుంచి నీళ్ళు రావట్లేదండి, ఎవ్వరు కూడా స్నానాలకు కూడా నీళ్ళు లేవండి అని చెప్తారు. చాలా వింటా ఉన్నాను ఇట్లా మాటలు. బంధువులు పొద్దున్నే వచ్చారండి, ఆదివారం పొద్దున్నే. వాళ్ళు వస్తారని చెప్పని ఫోన్ కూడా చేయలేదు.
ఇక ఏం చేయలేక రాలేకపోయామండి మందిరానికి. రకరకాల ఆటంకాలు వస్తూ ఉంటాయండి. ఈ బేతేలు అనుభవంలోకి నేను తీసుకుని రాకుండా ఎన్నో ఆటంకాలు వస్తాయండి. ఆ యొక్క అడ్డంకులన్నీ కూడా తొలగించుకుని ముందుకు సాగిపోతేనే నువ్వు పరిపూర్ణతలోకి రాగలవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. గిల్గాలు అనుభవం దాటిన తర్వాత బేతేలు అనుభవంలోకి రావాలి. నేటి క్రైస్తవుడు తప్పకుండా ఈ ఒక్కొక్క మజిలీ తప్పకుండా దాటుకొని ముందుకు రావాల్సిందే, ముందుకు నడవాల్సిందే. రెండో మజిలీ దాటుకొని ముందుకెళ్తా ఉన్నారు. 4వ వచనం పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా మరలా అదే మాట. అయ్యా ఎలీషా, నేను ఇక్కడ దాకా పోయేస్తాను, ఎరికో దాకా పోయేస్తాను, నువ్వు ఇక్కడే ఉంటావా అని చెప్పని ముందుకెళ్తా ఉంటే, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే, నీ వెంటే నేను వస్తానయ్యా అని చెప్పని ఎలీషా ఏలియా వెంబడే పోతా ఉన్నాడండి. ఏలియాని వదిలిపెట్టట్లేదు. ఎరికో అనుభవం అండి. ఏంటండి ఎరికో అనుభవం? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటిన తర్వాత దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. ఏంటని చెప్పంటే, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు, కనాను దేశాన్ని. కానీ ఆ కనానుకు చేరుకోవాలని చెప్పారంటే మధ్యలో ఎరికో అనేటువంటి పట్టణం అడ్డుగా వచ్చిందండి. జాగ్రత్త వినాలండి. ఎరికో పట్టణాన్ని జయిస్తేనే కనానుకు చేరుకోగలమండి. ఎరికో పట్టణము లోకానికి సాదృశ్యం అండి. సకలమైన దుష్టత్వానికి, సకలమైన దుర్నీతికి, పాపానికి, మానభంగాలకి, హత్యలకి, వ్యభిచారాలకి అన్నిటికీ కూడా ఎరికో పట్టణం సాదృశ్యం. ఎరికో లోకానికి సాదృశ్యం. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అండి. అయితే ఆ రోజు వాళ్ళు ఆనాడు ఎరికోను ఏ విధంగా జయించారని చెప్పానంటే, ఎరికో పట్టణాన్ని ఏ విధంగా జయించారయ్యా అని చెప్పానంటే, యెహోషువ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ మేరకి అందరికీ ఆజ్ఞాపిస్తాడు. మీరందరూ కూడా ఒక 6 రోజుల పాటు మౌనంగా ఎరికో గోడల చుట్టూ తిరగాలి. 7వ రోజు గట్టిగా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గట్టిగా ఆరాధిస్తూ కేకలు వేస్తే ఎరికో గోడలు బదలైపోతాయి అని చెప్పినప్పుడు వాళ్ళు అదే విధంగా చేశారు. దేవుణ్ణి గట్టిగా స్తుతిస్తూ ఆరాధన చేస్తేనట ఎరికో గోడలు బద్దలైపోయినట్టండి. శాస్త్రవేత్తలకు ఈనాడు కూడా ఒక అంతు పట్టటువంటి రహస్యం అట. అరే, దేవుణ్ణి స్తుతిస్తే గోడలు బద్దలైనయా అని చెప్పి, కానీ ఇది వాస్తవం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇదిగో ఆనాడు వాళ్ళు ఏ విధంగా అయితే ఎరికోను జయించి కనానుకు చేరుకున్నారో, ఈనాడు నువ్వు కూడా ఆ ఎరికోను జయించాలని చెప్పానంటే, అంటే లోకాన్ని జయించాలని చెప్పానంటే ఏం కావాలి నీకు? ఏం కావాలమ్మా నీకు? వాక్యం నీకు కావాలండి. లోకాన్ని జయించాలంటే ఎరికో అనుభవాన్ని దాటి ముందుకెళ్ళాలని చెప్పానంటే నీకు ఒక వాక్యం కావాలి. ఇదిగో బేతేల్లో నువ్వు వాక్యం నేర్చుకున్నావు, దేవుణ్ణి ఆరాధన చేయడం నేర్చుకున్నావు. ఆ వాక్యాన్ని చేతపట్టుకుని నువ్వు లోకాన్ని జయించాలి. దేవునికి స్తోత్రం. ఆనాడు యేసు ప్రభు 40 రోజుల పాటు అరణ్యంలో శ్రమ పొందిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సాతాను యేసు ప్రభును శోధించాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఏమంటాడండి? ఈ రాళ్ళు రొట్టెలగునట్లు నువ్వు ఆజ్ఞాపించుకో, నువ్వు తినొచ్చుగా, ఆకలేస్తుందిగా నీకు, ఇగో రాళ్ళు రొట్టెలు కమ్మనుగాక అని చెప్పండి, రొట్టెలు అయిపోతే తినొచ్చుగా అని చెప్పంటాడు. అప్పుడు ప్రభు ఏమంటాడండి? రొట్టె వలన మాత్రమే కాదు కానీ, చూద్దాం వాక్యంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు
ఆజ్ఞాపించుమనెను. అందుకైన మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. శోధించాడు. దేవుడు వాక్యం చేత సాతానుకు జవాబిచ్చాడండి. జాగ్రత్తగా వినాలండి. లోకంలో రకరకాల శోధనలు వస్తూ ఉంటాయి. వాక్యము ద్వారా వాటిని మనం జయించాలి. వాక్యం నీ దగ్గర లేకపోతే నువ్వు ఓడిపోతావు. నీ దగ్గర వాక్యం లేకపోతే ఓడిపోతావండి. చాలామంది దేవుని మందిరాలకు వస్తూ ఉంటారు, కానీ సమస్య రాగానే పడిపోతారు, కష్టం రాగానే పడిపోతారు. జాగ్రత్తగా వినాలండి. మాటలు చాలా హృదయంలో భద్రం చేసుకోవాలి. మందిరాలకు వస్తారండి, దేవుని మాటలు విన్నట్టుగానే ఉంటారు, కానీ వాక్యం హృదయంలో భద్రపరచుకోరు. వింటారు, వెళ్ళిపోద్ది అంతే. వాళ్ళకి ఎలా ఉంటారని చెప్పంటే, చిన్న శోధన రాగానే, చిన్న కష్టం రాగానే వెంటనే వెనక్కి జారిపోతారు. కారణం ఏంటని చెప్పంటే, వారు ఆ వాక్యంలో నాటబడలేదు. ఆ వాక్యం వారి హృదయంలో జాగ్రత్తగా భద్రం చేసుకోలేదు. వాక్యం వారి హృదయంలో జాగ్రత్తగా భద్రం చేసుకుంటే శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అదిగో ఆ వాక్యాన్ని మననం చేసుకుంటూ ధైర్యంగా ముందుకు సాగిపోతారు. దేవుడు వారికి వాక్యంతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎవరైతే వాక్యంలో స్థిరంగా లేరో, బలంగా లేరో, చిన్న శోధన రాగానే వెంటనే వెనక్కి జారిపోతారు. అన్నాడు ప్రభువు సాతానుని తిట్టలేదు, కొట్టలేదు, వాక్యంతో జవాబిచ్చాడు. ఏమంటాడు తర్వాత మాట? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఒక దేవాలయ శిఖరం పైన ఆయన నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దుముకు అంటాడండి. తీశారండి మత్తయి సువార్త 4:6. దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన దేవుని నువ్వు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. అదిగో వాక్యంతో ఆయనకి జవాబు ఇచ్చేశాడు సాతాను గడికి. అదిగో అలా నువ్వు వాక్యంలో స్థిరంగా బలంగా ఉంటే ఆ వాక్యం ద్వారా ఈ లోకాన్ని జయించవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానని చెప్పానంటే, జాగ్రత్తగా విందామండి. మనము బేతెల అనుభవం దాటి ముందుకెళ్తా ఉంటే సాతానుగాడు లోకంలోకి నిన్ను లాగాలని చెప్పని అనేక రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎప్పటిదాకా? నీ చివరి వరకు అండి. ఏదో ఒక శోధన కల్పిస్తూనే ఉంటాడు, ఏదో ఒక ఆకర్షణ కల్పిస్తూనే ఉంటాడు. అదిగో ఆ యొక్క శోధన, ఆకర్షణ లొంగిపోకుండా ఉండాలని చెప్పంటే వాక్యంలో స్థిరంగా బలంగా నాటబడాలి. నువ్వు మందిరాన్ని క్రమంగా రాకముందు అవిశ్వాసిగా ఉండేవాడివి, అవిశ్వాసిగా ఉండేదానివి. నువ్వు మందిరానికి క్రమంగా ఎప్పుడైతే వస్తూ ఉన్నావో అల్ప విశ్వాసిగా మారావు. ఇంకా క్రమంగా వస్తూ ఉంటే అల్ప విశ్వాసి కాస్త విశ్వాసిగా మారిపోయావు. మరింత క్రమంగా మందిరానికి వస్తూ ఉంటే విశ్వాసి కాస్త పరిపూర్ణ విశ్వాసిగా మారిపోయావండి. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పంటే క్రీస్తునే ఆయుధంగా ధరించుకున్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదిగో ఆ విధంగా క్రీస్తుని ఆయుధంగా ధరించుకొని మనం ముందుకు సాగితే ఈ లోకాన్ని జయించగలమండి. కానీ ఈనాడు చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారని చెప్పనంటే బేతేల్లోనే ఆగిపోయి లోకాన్ని జయించలేకపోతున్నారు. ఒకప్పుడు ఇంట్లోనే సినిమాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఇంట్లో సినిమాలు కాస్త అరచేతిలో సినిమాలు అయిపోయినాయి. ఇప్పుడు వాస్తవా కాదా? తల్లి ఒక రూములో, తండ్రి ఒక రూములో, కొడుకు ఒక రూములో, కూతురు ఒక రూములో, అందరి చేతిలో కూడా ఏమండి ప్రపంచమంతా కనిపిస్తూ ఉంది అరచేతిలోనే. టైంపాస్ సీరియల్స్. కొంతమంది సహోదరుల్ని ఏం చేయాలండి, మా ఆయన పొద్దున డ్యూటీకి పోతాడు, ఏం చేయాలి చెప్పడం, మరి బోర్ కొడుతుంది, మరి ఏదో ఆ సీరియల్స్, ఆ సీరియల్, ఈ సీరియల్ చూడ. బోరు కొడితే ఏం చేయాలి?
వాక్యం విను, దేవుని పాటలు వినండి, దేవుని వాక్యాన్ని కాసేపు ధ్యానం చేసుకో, ప్రార్థన చేసుకో, నిద్ర వస్తే పండుకో అట్లనే. కానీ ఈనాడు చాలామంది క్రైస్తవులు బేతేల్లోనే ఆగిపోతున్నారు. యెరికోను జయించలేక చతికిలబడిపోతున్నారండి. పరిపూర్ణ ఆశీర్వాదాలు కావాలని చెప్పానంటే, దేవుని వద్ద నుంచి పరిపూర్ణ దీవెనలు పొందుకోవాలని చెప్పండి, నువ్వు ఖచ్చితంగా నువ్వు యెరికోను జయించాల్సిందే. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. యెరికోను జయిస్తేనే నువ్వు ముందుకు సాగగలవండి. తాను నిలుచున్నానని తలంచుకుని ప్రతివాడు తాను పడకున్నట్లు ఏం చేయాలట? జాగ్రత్త పడవలను. నేను రక్షణ పొందుకున్నాను, నాకేం భయం లేదు, నాకు పరలోకం గ్యారంటీ అని చెప్పి అనుకుంటున్నారు కొంతమంది. లేదండి, వాక్యంలో ఏముందండి? అంతము వరకు సహించిన వాడే రక్షించబడను. చివరి వరకు కూడా నువ్వు సహించాలి, చివరి వరకు కూడా ఆ శోధనలు తట్టుకొని నిలబడగలగాలి. అప్పుడే నీకు ఆ రక్షణ భాగ్యం అండి. గిల్గాల్ అనుభవం దాటి బేతేలుకు వచ్చారు. బేతేలును దాటిన తర్వాత యెరికోకు వచ్చారు. యెరికోను కూడా దాటిన తర్వాత ముందుకు సాగిపోతూ ఉన్నారు. రండి చూద్దాం మళ్ళీ 2 రాజులు 2వ అధ్యాయం. 2 రాజులు 2వ అధ్యాయం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారండి. 6వ వచనం. అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా. మళ్ళా అదే మాట అండి. అయ్యా ఎలీషా, నేను యోర్దాన్ దాకా వెళ్ళొస్తాను, ఇక్కడే ఉంటావా అని చెప్పంటే మళ్ళా ఎలీషా అదే పాట ఏమంటున్నాడండి? యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నువ్వెక్కడుండి నేను అక్కడికి వస్తానయ్యా, నిన్ను మాత్రం నేను విడిచి వెళ్ళనయ్యా అని చెప్పని ఎలీషా అతని వెంటనే ఆనుకుని పోతా ఉన్నాడండి. యోర్దాన్ అని చెప్పనంటే అర్థం ఏంటని చెప్పంటే పైనుండి పారునది. యోర్దాన్ అని చెప్పంటే పైనుండి పారునది. యోర్దాన్ ఆ విధంగా పైనుండి పారుతూ గలిలీలో కలిసి, గలిలీ నుంచి మృత సముద్రంలో కలుస్తుందండి, డెడ్ సీలో కలుస్తుంది. యోర్దాను అక్కడి నుంచి సీ ఆఫ్ గలిలీ, అక్కడి నుంచి డెడ్ సీ, అంటే డెడ్ సీ అని చెప్పంటే మృత సముద్రంలో కలుస్తుంది యోర్దాన్ నది. అంటే పారునది. ఆశీర్వాదాలు తన వద్దే ఉంచుకునేది కాదు, పారునది అని అర్థం అండి. పైనుండి పారునది. యోర్దాన్లోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడు. దేవుని యొక్క మహిమ ప్రత్యక్షం కాబడిన స్థలము యోర్దాన్ అండి. దేవుని యొక్క ఆత్మ పైనుంచి పావురం వలె యేసు ప్రభు మీదకి దిగి వచ్చి ఏముంది అక్కడ వాక్యంలో? ఈయన నా ప్రియకుమారుడు, ఆనందిస్తున్నాను అని చెప్పని ఉంటుందండి. దేవుని యొక్క మహిమ ప్రత్యక్షం కాబడిన స్థలం అండి. యెరూషలేములో ఇప్పటికి కూడా యోర్దాను యొక్క చుట్టుపక్కలంతా కూడా సస్యశ్యామలంగా చక్కగా పచ్చగా ఉంటుందట, కలకల్లాడుకుంటా చక్కని పచ్చని పంట పొలాలు ఉంటాయట యోర్దాను చుట్టుపక్కల కూడా. దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఒక క్రైస్తవ విశ్వాసిగా నువ్వు గిల్గాలులో రక్షణ పొందావు, బేతేల్లో దేవుని యొక్క వాక్యాన్ని పొందుకున్నావు, దేవుని ఆరాధన చేయడం నేర్చుకున్నావు, దేవుని స్తుతిస్తూ ఉన్నావు, లోకాన్ని జయించావు, దేవుని వద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకున్న నువ్వు ఆశీర్వాదాలు నీ మధ్య ఉంచుకోకూడదు. నీ చుట్టుపక్కల 10 మందికి కూడా ఆ యొక్క ఆశీర్వాదాలు పంచగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దీవించాడని చెప్పానంటే ఆ వ్యక్తి ద్వారా 10 మంది కూడా దీవించబడాలని చెప్పని ఆశిస్తాడండి. అదిగో ఆ విధంగా దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తాడు. దేవుడు దావీదును దీవించాడు. దావీదు ఇశ్రాయేలుకి ఒక మకుటాయమానంగా నిలిచాడు. దేవుడు మోషేను ఎన్నుకున్నాడు, మోషేను దీవించాడు. ఇశ్రాయేలుకు ఒక నాయకత్వం వహించి కనాను వైపు నడిపించాడు. దేవుడు అబ్రహామును దీవించాడు. అనేక జనములకు అబ్రహాము ఆశీర్వాదకరంగా మారాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈనాడు దేవుడు నిన్ను కూడా దీవిస్తే నేను, నా భర్త, నా పిల్లలు మేము మాత్రం బాగుంటే చాలు.
ఏమండి? దేవుడు నిన్ను దీవిస్తే నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత, దేవుని వాక్యం విని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న తర్వాత నీ చుట్టుపక్కల అందరికీ కూడా ఒక ఆశీర్వాద కారణంగా ఉండాలండి. విన్న వాక్యాన్ని నీ చుట్టుపక్కల 10 మందికి పంచగలగాలి. ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే మనం కూర్చుని జోగి రాసుకుంటే ఏముండదు. ఇక మనం కూర్చుంటే ఏమొస్తుంది? ఏమండి? నువ్వు చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళని పిలిచి కూర్చోబెడితే 4 మాటలు చెప్పగలం. వాళ్ళు కూడా దేవుని యొక్క మాట వింటారు. చుట్టుపక్కల అందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలండి. అది దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలో ఆ మాట వ్రాయబడి చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక వారిని దీవించుడి. ఎలాంటి మనల్ని పిలిచింది? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక. ఆశీర్వాదానికి వారసులు కావాలని మనల్ని పిలిచాడండి. ఎక్కడైతే మనం నివాసం ఉన్నావో దేవుని వల్ల మనం వెలుగుందామండి. ఆ వెలుగుని ఏం చేయాలా? 10 మందికి పంచగలగాలి. కొవ్వొత్తి అందరికీ వెలిగించుడికి ఎక్కడ పెడతావు నువ్వు? దీపస్తంభం మీద పెడతావు. నువ్వు మంచం కింద పెడతావేంటి? మంచం కాలిపోద్ది అంతే. ఇంకా దీపస్తంభం మీద పెట్టాలి. అప్పుడు అందరికి కూడా వెలుగు వస్తుంది. అలాగే నువ్వు కూడా దేవుని వల్ల నువ్వు వెలుగుందావు. 10 మందికి నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండాలండి. యోర్దాను మనకు నేర్పేటువంటి పాఠం ఇదే. అదేవిధంగా యోర్దాను వారు ఆ రోజు దాటినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలా దాటారని చెప్పారంటే, ఏలియా తన మీద ఉన్న దుప్పటి ఆ యొక్క యోర్దాను నది మీద కొట్టగా యోర్దాను 2 పాయలైపోయిందట. ఆనాడేమో వాళ్ళు మందసం భుజాల మీద పెట్టుకున్నారు, దాని మీద కాలు పెట్టగానే 2 పాయలైపోయాయి. ఇక్కడేమో ఎలీషా గారు దుప్పటి దాని మీద కొట్టగానే యోర్దాను 2 పాయలైపోయిందటండి. కాబట్టి మన విశ్వాసం కొన్నిసార్లు అనేకమైన అడ్డులు ఆటంకాలు వస్తాయండి. మృత్యుముఖము లాంటి అడ్డులు ఆటంకాలు వస్తాయి కొన్నిసార్లు. కానీ ఆ యొక్క వాక్యం వినటం వల్ల విశ్వాసము కలుగును. అగో ఆ విశ్వాసాన్ని గట్టిగా మనం ఆయుధంగా ధరించుకొని మనం ముందుకు సాగిపోవాలండి. అటువంటి అడ్డులు ఆటంకాలు అప్పుడే తొలగించుకుని మనం ముందుకు సాగలం. ఈ 2 కూడా మనకి యోర్దాను నేర్పేటువంటి పాఠాలండి. అదిగో ఆనాడు యోర్దాను దాటిన తర్వాత ఏమైందండి? ఆకాశం నుంచి అగ్ని రథాలు వచ్చేసినాయి, అగ్ని గుర్రాలు వచ్చేసాయండి. వచ్చేసేసి ఏలియాని సుడిగాల చేత ఆకాశానికి ఆరోహణమైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈనాడు ఈ 4 మజిలీలు నువ్వు కూడా దాటి ఉన్నట్లయితే, నువ్వు కూడా ఒక చక్కని విశ్వాసిగా ఉన్నట్లయితే, ఆనాడు ఏ విధంగా అయితే ఆ అగ్ని గుర్రాలు వచ్చాయో గమనించండి. యేసు ప్రభు ఒకనాడు రాబోతున్నాడండి. పరలోకం నుంచి మధ్యాకాశానికి రాబోతా ఉన్నాడు. కడబోర మోగగానే నువ్వు కూడా ఏలియా వలె కనురెప్ప పాటలో నువ్వు కూడా పైకెత్తబడి మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటావండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఈ 4 మజిలీలు నువ్వు దాటగలవో, 4 మజిలీలు నువ్వు దాటినప్పుడు మాత్రమే సుమా, ఇక్కడ నువ్వు ఆగిపోతే నువ్వు ఆ యొక్క పరలోకానికి చేరుకోలేవండి. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? గిల్గాల్లోనే ఆగిపోయావా? గిల్గాల్లోనే ఆగిపోయి ముందుకు సాగలేకపోతున్నావా? లేకపోతే గిల్గాల్ నుంచి బేతేలు వరకు వచ్చి బేతేల్లోనే ఆగిపోయావా? బేతేల్లోనే ఆగిపోయి ఎరికోను జయించలేక చతికిలబడిపోయావా? ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఈ విధంగా ఉంది. ఒకసారి ప్రశ్నించుకుందాం వ్యక్తిగతంగా. ఎక్కడ ఆగిపోయావు నువ్వు? నీ బలహీనత ఏంటి? ఎక్కడ నువ్వు ఆగిపోయావు? గిల్గాల్లో ఆగిపోయావా? గిల్గాల్ నుంచి బేతేలుకు రా. దేవుడు అక్కడ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. దేవుడు నిన్ను దర్శిస్తాడు వాక్యం ద్వారా. ఏదో ఒక వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు బేతేలుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విన్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించినట్లయితే నువ్వు ఎరుకోను జయించగలవు. లేకపోతే నువ్వు ఎరుకోను జయించలేవు, నువ్వు ముందుకు సాగలేవండి. ఈరోజు ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ 4 మజిలీలు తప్పకుండా దాటాల్సిందే. ఈ 4 దాటినప్పుడు మాత్రమే
పరలోకానికి అర్హులుగా మనం ఎంచబడతామండి, లేకపోతే మనం పరలోకానికి అర్హులుగా ఎంచబడమండి. ఇక్కడే మిగిలిపోవాల్సి ఉంటుందండి. ఇక్కడే మనం విడబడి నరకానికి పాత్రులుగా ఎంచబడతామండి. ఈరోజు మనం పరలోకానికి ఎత్తబడేవారుగా ఉండాలా, ఎత్తబడే సంఘంలో మనం ఉండాలా, లేకపోతే విడబడే సంఘంలో ఉండాలా? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోండి. దేవుని కృప మనకు తోడుగా ఉండుగాక. ఆమేన్.